మొఘల్స్లో భాగంగా ఈరోజు కొన్ని బిట్ బ్యాంక్స్ చూద్దాం. మొఘల్ సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుల గురించి సరైన జతను గుర్తించండి అనే ప్రశ్న చూస్తే పీటర్ మండి జహాంగీర్, టావెర్నియర్ ఔరంగజేబ్, రాల్ఫ్ ఫిచ్ హుమాయూన్, బెర్నియర్ అక్బర్. ఇక్కడ మొఘల్ సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుల గురించి సరైన జత చూస్తే టావెర్నియర్ ఔరంగజేబు కరెక్ట్ ఆన్సర్ అండి. మొఘల్ సమాధులకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి. ఔరంగజేబ్, జహాంగీర్, హుమాయూన్, బాబర్, ఢిల్లీ, ఖులాదాబాద్, కాబుల్, లాహోర్ ఇవి ఇవ్వడం జరిగింది. వీటికి జతపరిచి సరైన సమాధానాన్ని గుర్తించాడు. ఇక్కడ ఔరంగజేబ్ వచ్చేసి ఖులాదాబాద్, అదేవిధంగా జహాంగీర్ వచ్చేసి లాహోర్, అదేవిధంగా హుమాయూన్ వచ్చేసి ఢిల్లీ, బాబర్ వచ్చేసి కాబుల్. ఆన్సర్ థర్డ్ వచ్చేస్తుందండి, మూడోది ఆన్సర్. మొఘల్ కాలంలో ఆర్థిక అసమానతల గురించి చెప్తూ భారతదేశంలో మధ్యతరగతి లేదని వ్యాఖ్యానించిన విదేశీ యాత్రికుడు ఎవరు వ్యాఖ్యానించారు? టావెర్నియర్, బెర్నియర్, పీటర్ మండి, నికోలాయి మనుకి. ఎవరు వ్యాఖ్యానించారు? బెర్నియర్ అనేది ఆన్సర్ అవుతుందండి దీనికి, బెర్నియర్. యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రాలుగా గుర్తించిన మొఘల్ కట్టడాలు ఏమిటి? ఆగ్రాలోని ఎర్రకోట, ఢిల్లీలోని ఎర్రకోట, ఫతేపూర్ సిక్రీలోని బులంద్ దర్వాజా, ఢిల్లీలోని హుమాయూన్ సమాధి. ఏబిసిడి ఇవన్నీ కూడా యునెస్కో ప్రపంచ వారసత్వాలుగా గుర్తించినవే. మొత్తం 4 కూడా ఆన్సర్. జహాంగీర్ మరియు షాజహాన్ కాలంలో నిర్మించబడిన సుప్రసిద్ధ షాలిమార్ ఉద్యానవనం ఎక్కడుంది? ఇది జహాంగీర్ మరియు షాజహాన్ కాలంలో నిర్మించినటువంటిది అనమాట. షాలిమార్ ఇది ఢిల్లీలో ఉందా, ఆగ్రాలో ఉందా, లాహోర్లో ఉందా అంటే కాశ్మీర్లో ఉందండి. ఇది ఈ బిట్ బ్యాంక్ మొఘల్కి సంబంధించినటువంటిది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.